హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరూపారావి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మీరు తమిళ అయితే చూసే ఉంటారు కదా, వైటీ స్టూడియో అంటే ఏమిటి, దానివల్ల యూజ్ ఏంటి, దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, దానివల్ల మనకి ఏం తెలుస్తుంది, యూట్యూబ్ మనకి ఏం చెప్తుందని చెప్పేసి వీడియోలో అయితే నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం నేను చెప్పేస్తానండి. సో వీడియోలకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తికైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వచ్చేసి నేను వైటీ స్టూడియో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మొత్తం నేను క్లారిటీగా A to Z వీడియోలో అయితే నేను చెప్తానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఇన్స్టాల్ అయిపోయింది కదా, దీన్ని మనం వచ్చేసి ఓపెన్ చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి నాకు ఎలో వైటీ స్టూడియో టు సెండ్ యువర్ నోటిఫికేషన్ అని ఉంది. మనం వచ్చేసి ఇక్కడ ఎలో పైన క్లిక్ చేయండి. ఎలో పైన క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి నాకు 4 అకౌంట్స్ అయితే ఉన్నాయి. నేను వచ్చేసి ఇప్పుడు స్వరూపారావి అఫీషియల్నే యూట్యూబ్ ఛానల్ అయితే యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను వచ్చేసి స్వరూపారావి అఫీషియల్ దీనిపైన అయితే క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనకి గెట్ స్టార్టెడ్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి నా పేరు వచ్చేసి స్వరూపారావి అఫీషియల్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టాను చూడండి, అదొక వచ్చేసి ఛానల్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పేసి, అదేవిధంగా ఎంతమంది వ్యూస్ ఉంది, ఎంత వాచ్ టైం ఉంది. నెక్స్ట్ నేను ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియోస్ అండి, ఇవి వీడియోస్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వ్యూస్ ఎంత ఉంది, యావరేజ్ పర్సంటేజ్ ఎంత ఉంది, లైక్స్ ఎంత ఉన్నాయని చెప్పేసి అన్నీ చూపిస్తుంది మనకి. సో ఇప్పుడు వచ్చేసి నేను వ్యూస్ అనేది 38 ఉంది, దీన్ని క్లిక్ చేసి చూపిస్తున్నాను. సో వ్యూస్ వచ్చేసి 38 ఉందండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ వచ్చేసి 0 ఉంది, దీనికి వచ్చేసి. నెక్స్ట్ షో ఇన్ ఫీడ్, నేను మొత్తం పూర్తి అయితే ఫస్ట్ చెప్తాను ఆగండి మీకు నేను. సో ఇప్పుడు వచ్చేసి మనం రీసెంట్గా మనం అప్లోడ్ చేసినవి, అదేవిధంగా మనకి లేటెస్ట్ కామెంట్స్. ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్గా ఇప్పుడు మనకి కామెంట్ చేస్తారు చూడండి, ఆ కామెంట్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను వీడియోకి అయితే పూర్తి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చూపిస్తాను. స్టార్టింగ్ వచ్చేసి మనం కంటెంట్ మీద అయితే క్లిక్ చేసేయండి. కంటెంట్ మీద క్లిక్ చేయగానే పైన వచ్చేసి మనకి వీడియోస్ చూపిస్తుంది. ఆ వీడియోస్ మీద క్లిక్ చేసేగానే ఇక్కడ వచ్చేసి మనం వీడియోస్ అనేది మనం పెడుతూ ఉంటాం ఆ రోజు, అవి వచ్చేసి ఇవ్వండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక వీడియో మీద అయితే క్లిక్ చేశాను. సో వీడియోకి వ్యూస్ ఎంత ఉంది, ఇంప్రెషన్, క్లిక్ థాట్ రేట్ ఉంది, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అని ఉంది. వ్యూస్ పైన అయితే క్లిక్ చేశాను. వ్యూస్ వచ్చేసి 140 ఉందండి. నెక్స్ట్ వచ్చేసి వాచ్ టైం వచ్చేసి 2.8 ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి సబ్స్క్రైబర్ ఏమైనా వచ్చారా అంటే సబ్స్క్రైబర్ అయితే దీనికైతే ఒకరు కూడా రాలేదండి. నెక్స్ట్ వచ్చి ఇంప్రెషన్, మనకి యూట్యూబ్ అనేది మనం వీడియో అప్లోడ్ చేసినామంటే కొంతమందికి ఇంప్రెషన్ అయితే చూపిస్తుంది కదా, ఎంత చూపించింది అంటే 4.3K ఇంప్రెషన్ అయితే చూపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి దాని రేట్ ఎంత వచ్చిందంటే 2.9% వస్తే రేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ వ్యూస్ వచ్చేసి 140 అండి. సో ఇది వచ్చేసి లాంగ్ వీడియోస్. నెక్స్ట్ వచ్చి మళ్ళీ నేను డాష్ బోర్డ్ అయితే క్లిక్ చేశాను. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కంటెంట్ మీద క్లిక్ చేసి ఇందులో వచ్చేసి నేను వీడియోస్ చూపించాను కదండి, ఇప్పుడు వచ్చేసి నేను షార్ట్ వీడియోస్ చూపిస్తున్నాను. షార్ట్ వీడియో వచ్చేసి వచ్చేసి నేను షెడ్యూల్ అనేది పెట్టుకున్నానండి. ఇప్పుడు రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. దీంట్లో వచ్చేసి ఇప్పుడు నేను వచ్చేసి ఇప్పుడు ఈ వీడియో అయితే చూపించబోతున్నాను. ఇది వచ్చేసి నేను వీడియో పర్ఫార్మెన్స్ 19 అవర్స్, ఈ వీడియో అనేది నేను పోస్ట్ చేసి 19 గంటలు అయితే అవుతుంది. ఈ 19 గంటల్లో నాకు వచ్చేసి వ్యూస్ ఎంత వచ్చేసాయి, యావరేజ్ పర్సంటేజ్ వ్యూడ్ ఎంత ఉంది, లైక్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తుంది. ఈ గ్రీన్ యారో పైన ఉన్నట్లయితే మీరు ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియో కంటే ఈ వీడియో అనేది కొద్దిగా ముందుకు వెళ్తుంది, వాటితో పోల్చుకుంటే ఈ వీడియో అనేది చాలా బెటర్గా ఉందని చెప్పేసి మనకైతే ఇలా పైన యారో మార్క్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ చూపిస్తాను మీకు. వ్యూస్ వచ్చేసి 8.0K అంటే 8,000 మంది వ్యూస్ అయితే దీనికి వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లూ బటన్లో మీకు చూపిస్తుంది కదా, దీంట్లో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నారా అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడైతే చూడట్లేరు. వ్యూస్ 48 అవర్స్ అంటే 48 గంటల్లో నాకు ఇంత వ్యూస్ అనేది వచ్చాయి. నెక్స్ట్ షార్ట్ ఫీడ్ ఎంత చూపించింది, యూట్యూబ్ సెర్చ్ ఎంత ఉంది, స్టాండ్ పేజెస్ అనేసి యూట్యూబ్ కొంతమందికి సజెషన్లోకి పంపిస్తుంది చూడండి అవి. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎంతమంది సబ్స్క్రైబర్ వచ్చారంటే 29 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు.
అదేవిధంగా 7.2K ఫీడ్ ఉంది. దీన్ని వచ్చేసి పూర్తిగా చూసారా, స్కిప్ చేసి చూసారా అంటే దీన్ని వచ్చేసి 46.8% అయితే వ్యూ చూసారండి. స్కిప్ చేసిన ఎంత పర్సెంటేజ్ అంటే 53.2% అయితే స్కిప్ చేసి చూసారు. అంటే దీన్ని అంత పూర్తిగా అయితే చూడలేదు, స్కిప్ చేసి చూసారని చెప్పేసి. నెక్స్ట్ యూట్యూబ్ ఎంతమంది సజెషన్లోకి పంపించింది ఇది ఇక్కడ కింద అయితే మనకి ఇది స్క్రోల్ అవుతుంది చూడండి. నెక్స్ట్ వచ్చి దీనికి వచ్చేసి వాచ్ టైం వచ్చేసి 23.9. కాకపోతే మనకి షార్ట్ వీడియోస్ వాచ్ టైం అనేది యాడ్ అవ్వవు కాబట్టి మనకు అంతగా అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వచ్చేసి 0.10. అంటే ఈ వీడియో అనేది కొద్దిగా బాగానే ఉందని అర్థం. ఆడియన్స్ రీచ్ 66. అంటే ఇప్పుడు వచ్చి ఈ రిటర్నింగ్ వ్యూవర్స్ అంటే పింక్ కలర్ వచ్చేసి మనం రోజు అంటే ఎప్పుడు చూసే వ్యూవర్స్ వచ్చేసి 6 తక్కువ ఉన్నారండి, 66%. నెక్స్ట్ న్యూ వ్యూవర్స్ వచ్చేసి బ్లూ కలర్ పడుతుంది చూడండి, ఇది వచ్చి న్యూ వ్యూవర్స్. నాకు వచ్చేసి ఈ వీడియోకి న్యూ వ్యూవర్స్ మాత్రమే చూశారు. నెక్స్ట్ వచ్చేసి మన వీడియో ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనకి చూపిస్తుంది. నాకు వచ్చేసి ఇక్కడ 25 నుండి 34 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళైతే నాకు ఎక్కువ నా వీడియోస్ని చూస్తున్నారండి. సో వాళ్ళకి ఈ వీడియోస్ అనేది నచ్చుతున్నాయి కాబట్టి మనం ఇలాంటి వీడియోస్ పెట్టడం వల్ల ఇంకా వాళ్ళు చూస్తారు కాబట్టి మనకైతే నాకు వచ్చేసి 25 నుంచి 34 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళైతే చూస్తున్నారు. సో వాళ్ళు వచ్చేసి మేల్ చూస్తున్నారా ఫీమేల్ చేస్తున్నారా కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నాకు మేల్ అనేది 61.8% చూస్తున్నారు, ఫీమేల్ వచ్చేసి 38.2% చూపిస్తున్నారు. నెక్స్ట్ ఏ కంట్రీలో చూస్తున్నారంటే ఎక్కువగా నాకు ఇండియాలో చూపిస్తుందండి. నెక్స్ట్ వచ్చి సబ్స్క్రైబర్ నాట్ సబ్స్క్రైబ్ అంటే దీంట్లో సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు కదండి, నేను చూపించాను కదా అది. నెక్స్ట్ వచ్చేసి అనలిటిక్స్. నెక్స్ట్ వచ్చి మొత్తం ఓవరాల్గా నాకు ఎంత వ్యూస్ వచ్చాయి, నాకు ఎంత వాచ్ టైం ఉంది, నాకు ఎంతమంది సబ్స్క్రైబ్ ఉన్నారని చెప్పేసి ఇక్కడ నాకు చూపిస్తుంది. వ్యూస్ వచ్చేసి 159.7K అంటే 1,59,700 అయితే నాకు ఇక్కడ వ్యూస్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి వాచ్ టైం ఎంత ఉందంటే 838 నాకు వాచ్ టైం ఉందండి. నెక్స్ట్ వచ్చి సబ్స్క్రైబర్ ప్లస్ 621 అంటే 621 కంటే పైనే ఉన్నారని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది. షార్ట్ వీడియోకి వ్యూస్ ఎంత వచ్చారంటే 151,000 వచ్చేసి నాకు షార్ట్ ఫీడ్కి వచ్చారు. షార్ట్స్ అనేది కూడా ఎక్కువ అందరు చూస్తున్నారా అంటే కొంతమంది స్కిప్ చేయకుండా చూస్తున్నారు, కొంతమంది స్కిప్ చేసి చూస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇదే చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఏదైనా వీడియో పోస్ట్ చేసినప్పుడు ఏ రోజు ఎక్కువగా చూస్తున్నారు, ఏ టైంలో చూస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇది చూపిస్తుంది. ఇది వచ్చేసి నాకు సండే, మండే, ట్యూస్డే, వెనస్డే ఉంది కండి. సండే రోజు వచ్చేసి నాకు 11:59 టు ఇక్కడ మధ్యలో 5:59 PM ఉందిగా, ఈ మధ్యలో అయితే నాకు ఎక్కువగా చూస్తున్నారు. సో సండే రోజు వచ్చేసి నాకు ఆఫ్టర్నూన్ చూస్తున్నారండి. మండే రోజు వచ్చేసి సేమ్ అదే టైంలో చూస్తున్నారు. ట్యూస్డే కూడా కొద్దిగా నెక్స్ట్ అదే టైం చూస్తున్నారు. అదేవిధంగా 5:59 PM అంటే ఈవినింగ్ కూడా నాకు నా వీడియోస్ అనేది చూస్తున్నారు. కాబట్టి మనం ఇలా చూసుకొని వీడియోస్ అనేది పోస్ట్ చేయడం వల్ల ఇదే టైంకి మనకు కరెక్ట్ టైం ఈ టైం ఎందుకు ఉంది కదని చూడండి, ఈ టైంలో మనం పోస్ట్ చేయడం వల్ల మన వ్యూవర్స్ ఓకే ఈ టైంలో పోస్ట్ చేస్తే మనం సబ్స్క్రైబర్స్ ఉంటారు కదని చూడండి, వాళ్ళు చూడడానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా మనం ఏ వీడియో అయినా పోస్ట్ చేసినా ఏమంటే వాళ్ళకి సజెషన్లోకి వెళ్తుంది కాబట్టి వాళ్ళు చూస్తారు. కాబట్టి మనం ఈ టైమింగ్స్ ప్రకారం మనం వీడియో అనేది పోస్ట్ చేయడం వల్ల మనకి సబ్స్క్రైబర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా వ్యూస్ కూడా బాగా పెరుగుతాయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వచ్చేసి కామెంట్స్ వచ్చేసి నాకన్నైతే కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి, వాటికి వచ్చేసి నేను రిప్లై అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడైతే ఒక్కొక్క కామెంట్కి నేను రిప్లై ఇవ్వబోతున్నాను. సో దీనికి వచ్చేసి నేను ఒక రిప్లై అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇలా రిప్లై ఇస్తే వాళ్ళకి సజెషన్లోకి వెళ్తుంది, వాళ్ళు చూసుకుంటారు. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేశాను నేను. నెక్స్ట్ లేటెస్ట్ పబ్లిష్డ్ కంటెంట్, ఇవి వచ్చేసి ఇప్పుడే నేను పబ్లిష్ చేసినవి, అంటే ఒక 3 hours ముందు నేను పబ్లిష్ చేసినవి ఇవన్నీ. నెక్స్ట్ వస్తే ఎర్న్ బటన్ మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకి బికమ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్, దీంట్లో ఏం చూపిస్తుందంటే మనకి సబ్స్క్రైబర్ ఎంతమంది ఉన్నారు, మనకి వాచ్ టైం అనేది ఎంత ఉంది, అదేవిధంగా షార్ట్ వీడియోస్ ఎంతమంది చూసారు అనేది కూడా మొత్తం మనకి చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నాకు వాచ్ టైం వచ్చేసి 337 పబ్లిక్ వాచ్ టైం ఉంది 3000 గంటలకి. ఇది వచ్చేసి మనకి
365 రోజులకి మనకి 3000 గంటలు అయితే అయిపోవాలి. అయితే మనకి మన ఛానల్ అనేది మోనిటైజేషన్ అయిపోతుంది. అదేవిధంగా అది కాకపోయినా నెక్స్ట్ వచ్చేసి 3 మిలియన్స్ వ్యూస్ వచ్చిన షార్ట్ వీడియోస్కి మన ఛానల్ అనేది మోనిటైజేషన్ అయిపోతుందని ఇక్కడైతే మనకు చూపిస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్ ఉండాలి, లేకపోతే 4000 గంటలైనా ఉండాలని చూపిస్తుంది. లేదా 10 మిలియన్స్ వ్యూవర్స్ అయినా షార్ట్ వీడియోస్కి వచ్చినట్లయితే మీ ఛానల్ అనేది మోనిటైజేషన్ అయిపోతుందని ఇక్కడైతే చూపిస్తుంది మనకి. సో ఇదేనండి యూట్యూబ్ గురించి. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను ఆగండి నేను. సో ఇదైతే అయిపోయాయి కదా. నెక్స్ట్ వచ్చేసి లైవ్ స్ట్రీమ్. ఇక్కడ వచ్చేసి నేను ఎలాంటి లైవ్ స్ట్రీమ్ అయితే ఇంకా చేయలేదండి. ప్రస్తుతానికైతే ఇంకా నాకు 1000 మంది సబ్స్క్రైబర్ కాలేదని ఇంకా చేయలేదు. సో ముందు వీడియోలో అయితే ఖచ్చితంగా లైవ్ స్ట్రీమ్ అయితే కూడా చేసి చూపిస్తాను. అదేవిధంగా ప్లేలిస్ట్, మనం ప్లేలిస్ట్ ఎందుకంటే మనకి ఎలాంటి ఒక వీడియోస్ అనేది ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ బేబీ ఫుడ్స్ అనేది కొన్ని నేను ఇక్కడ పెట్టాను. వాళ్ళకి ఎవరికైనా బేబీ ఫుడ్ గురించి కావాలంటే నేను ప్లేలిస్ట్లో వచ్చేసి నేను బేబీ ఫుడ్ అయితే ఏమి ఉన్నాయో అవి వచ్చేసి ప్లేలిస్ట్లో పెట్టాను. అవి మీరు చూడండి, అంటే వాళ్ళు చూడడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం ఇలా ప్లేలిస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని దాంట్లో మనం వీడియోస్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి సెర్చ్ చేయగానే ప్లేలిస్ట్లో ఇవైతే అవపడుతూ ఉంటుంది. కాబట్టి మనం ప్లేలిస్ట్లో అయితే ఇలా పెట్టుకోవడం వల్ల కూడా చాలా మంచిది. సో ఓవరాల్గా వైటీ స్టూడియో గురించి ఇదండి. సో ఇది వచ్చేసి మనకు అన్నీ చూపిస్తుంది. మనకి వాచ్ టైం ఎంత ఉంది, మనకి వ్యూస్ ఎంత వస్తున్నాయి, మనకి సబ్స్క్రైబర్ పెరుగుతున్నారా లేదా, మనకి ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి, మన వీడియోస్ ఏ టైంలో చూస్తున్నారు, ఏ టైంలో చూడట్లేదు అనేది మనకి మొత్తం అయితే చూపిస్తుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ నేను ఇంకోటి చెప్పాలండి, వ్యూస్ అనేది ఇక్కడ నీకు 50 పైన ఉంది కాబట్టి ఓకే ఈ వీడియో అనేది ముందుకు వెళ్తుందని చూపిస్తుంది. అది కాకుండా ఇంకోటి చూపిస్తాను ఆగండి మీకు నేను. నెక్స్ట్ దీన్ని క్లిక్ చేశాను కదా. సో ఇక్కడ వ్యూస్ చూస్తుంటే యారో బటన్ అనేది కిందకు ఉంది. అంటే ప్రీవియస్ వీడియోస్తో పోల్చుకుంటే ఈ వీడియో అనేది వాళ్ళకి అంటే చాలా దారుణంగా ఉంది, వాళ్ళకి నచ్చలేదు, ఈ వీడియోని ఎక్కువ చూడట్లేదని అర్థం. సో ఇలా యారో బటన్ అనేది కిందకు ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది అంతగా ముందుకు వెళ్ళట్లేదని అర్థం. సో ఇలా కూడా మనకి చూపిస్తుందండి. సో వీడియో అనేది నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. వీడియో నచ్చినట్లయితే ఇంకా ఎవరికైనా కొత్త క్రియేటర్స్ ఎవరు ఉన్నా కూడా వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇలాంటి డౌట్స్ ఉంటాయి కాబట్టి. సో వీడియో అయితే చూసారు కదా. వైటీ స్టూడియో గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇదండి. నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీలాగా ఎవరైనా కొత్త క్రియేటర్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో అనేది వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకూడదు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకో నలుగురికి సజెషన్లోకి వెళ్తుంది. సో ఇంకో వీడియోలో కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.